పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఫైనలీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత హరిహర వీరమల్లు సినిమా విడుదలైంది. రిలీజ్ కి ముందు అభిమానులు ఈ సినిమాపై ఫుల్ హోప్స్ పెట్టుకున్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత కానీ ఫ్యాన్స్ కి అర్థం కాలేదు. వాళ్ళ ఆశలు నిరాశలయ్యాయని. దీంతో పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఓజీ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. నిజానికి హరిహర వీరమల్లు సినిమా కంటే మొదటి నుండి ఓజీ మీదనే అందరికీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసమే కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా జనం ముందుకొచ్చింది. మరి యంగ్ డైరెక్టర్ సుజిత్ తో డివివి దానయ్య నిర్మించిన ఓజీ వారి అంచనాలకు తగ్గట్టుగా ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో పవన్ పాత్ర పేరు ఓజీస్ గంభీర. అతను జపాన్ లో ఓ దాడి నుండి తప్పించుకుని యుక్త వయసులో ఇండియాకు షిప్ లో బయలుదేరతాడు. అందులో సత్యదాద అనే వ్యక్తిపై అటాక్ జరిగితే ఓజీ రక్షిస్తాడు. దాంతో సత్యదాద ఓజీని తనతో పాటు ముంబైకి తీసుకెళ్లిపోతాడు. అక్కడ అండర్ వరల్డ్ డాన్ గా సత్యదాద పేరు తెచ్చుకుంటాడు. అతనికి కుడి భుజంగా ఓజీ నిలుస్తాడు. ఓ హార్బర్ ను బేస్ చేసుకుని సత్యదాద తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తాడు. ఇద్దరు కొడుకులున్న సత్యదాద ఓజీని తన మూడో కొడుకుగా భావిస్తుంటాడు. అయితే అనుకుని అవాంతర కారణంగా సత్యదాద కుటుంబాన్ని వీడి ఓజీ అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. అక్కడ డాక్టర్ కన్మణిని పెళ్లి చేసుకుంటాడు. ఎప్పుడైతే ఓజీ ముంబైని విడిచి వెళ్లిపోతాడో అప్పుడు సత్యదాద ఒకప్పటి స్నేహితుడైన పొలిటీషియన్ మిరాజ్ కూర్ కొడుకులు జిమ్మీ, ఓమి అండర్ వరల్డ్ పై పట్టు బిగించే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో కొడుకులిద్దరిని పోగొట్టుకున్న సత్యదాదాకు ఓజీ అవసరం పడుతుంది. మరి సత్యదాదా కోసం ఓజీ తిరిగి ముంబైకి వచ్చాడా? మిరాజ్ కర్ కొడుకులకు ఓజీ ఎలా బుద్ధి చెప్పాడు? ముంబై అండర్ వరల్డ్ ను ఒకప్పుడు గడగడలాడించిన ఓజీ అసలు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది? చెయ్యని తప్పుకు ఓజీ తనకు తానే ఎందుకు శిక్ష వేసుకున్నాడు? దీని పర్యవసనం ఏంటనేదే మిగిలిన కథ. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.